హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2 ఇంగ్రీడియంట్స్తో మంచి స్వీట్ చేసుకుందామండి. ముందుగా హాఫ్ కప్పు మైదా తీసుకోండి. హాఫ్ కప్పు మైదాలో ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ పైన హాఫ్ కప్పు మైదాని మరీ మాడకుండా నార్మల్గా వేయించుకోండి. ఓకేనా? మరీ మాడకూడదు, నార్మల్గా జస్ట్ వేడెక్కితే సరిపోతుందన్నమాట. వేడిగా చేసుకోండి. జస్ట్ అలా అలా కలిపేసుకోండి. మైదా పిండి హాఫ్ కప్పు సరిపోతుంది. నేను తీసుకున్న దానికైతే హాఫ్ కప్పు క్వాంటిటీకి మీరు కరెక్ట్ కొలతలతో తీసుకుంటే రెసిపీ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక దీన్ని మనము వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అందులో హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాము. హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా ఉండలు అనేది లేకుండా కలుపుకోండి. ఎలాంటి ఉండలు కూడా ఉండకూడదు, అలా కలిపేసుకోండి. ఇక తర్వాత నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ దీనికి కావాల్సింది ఏంటి అంటే బెల్లము 3/4 కప్పు తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పులో 3/4 కప్పు బెల్లం అనేది తీసుకోవాలి. సో ఇది ఉండలు లేకుండా కలిపేసుకున్నాము. ఇక మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు బెల్లాన్ని వేసుకొని అందులో హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బెల్లం కరిగేలా చూసుకోవాలన్నమాట. హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బెల్లం అనేది కరగాలి. ఓకేనా? బెల్లం కరిగేలా చూసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టాలి. మొత్తం నీట్గా కలుపుకుంటూ కరగనివ్వండి. అంతే, మరి బెల్లం పాకం వచ్చేలా కాదు, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈవెన్ మీకు నచ్చలేదు టేస్ట్ అని అంటే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ పెట్టండి. సో కలుపుకుంటూ మనం బెల్లాన్ని కరిగించుకోవాలి మొత్తం టోటల్గా. చూడండి, కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండకపోతే బెల్లం అనేది గడ్డలుగా ఉంటుంది. సో మొత్తం టోటల్గా బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, నీట్గా కలిపేసుకుంటూ ఉండాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే రెసిపీ చాలాసార్లు ట్రై చేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? మొత్తం మనకి బెల్లం అనేది కరుగుతుంది నీట్గా, ఎలాంటి గడ్డలు లేకుండా కరిగించుకోండి. ఎలాంటి గడ్డలు కూడా ఉండకూడదు, అలా కరిగించుకోవాలి. సో నెక్స్ట్ అంతా కరిగేసిన తర్వాత మొత్తము చూసారు కదా, మొత్తం నీట్గా కరిగిపోయింది. ఇక దీన్ని మనము ఫిల్టర్ నుండి దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఏదైనా చెత్త లాంటిది, గడ్డలు లాంటివి మిగిలిపోతే మనకి మంచి క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది వచ్చేస్తుంది. బెల్లం కరిగిన వాటర్ మాత్రమే వస్తుంది. సో ఫిల్టర్తో మనం ఫిల్టర్ చేసుకుందాము. ఇక అదే ప్యాన్లో మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ ఏదైతే ఉందో దాన్ని పోసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. అగైన్ మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి క్లిప్ మిస్ అయింది. మనం ఇందాక కలిపి పెట్టుకున్న మైదా పిండి ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బెల్లము కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయింది, సారీ ఫర్ దట్. దాన్ని నీట్గా నెమ్మదిగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఇందులో పోసుకోండి. ఎలాంటి ఉండలు అనేది ఉండకూడదు, ఉండలు లేకుండా కలుపుకుంటూ పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మైదా పిండి అనేది పోసుకున్నాము ఇందులో. ఇందాక ఏదైతే మైదా పిండి వాటర్లో కలిపి పెట్టుకున్నాము హాఫ్ కప్పు, దాన్ని మనం ఇందులో పోసుకున్నాము. సో ఇలా ఎలాంటి ఉండలు రాకుండా అలాగే మొత్తం టోటల్ ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. అసలు ఆపకుండా కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఆపడం లాంటివి చేసినట్లయితే గడ్డలాగా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో
మనకి అలాంటిది ఏం జరగకుండా ఉండాలి కాబట్టి కలుపుతూనే ఉండండి. క్వాంటిటీ అనేది మనం తీసుకునే క్వాంటిటీ కరెక్ట్గా తీసుకున్నట్లయితే, ఆ కొలతలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకి స్వీట్ అనేది అంత కరెక్ట్గా వస్తుంది, అనుకున్న ఫ్లేవర్లో వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇందులో మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది స్కిప్ అనమాట, ఇక మీ ఇష్టము, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. కాస్త చెంచా ఒక 2 స్పూన్స్ అనమాట, 2 స్పూన్స్ ఆఫ్ గీ మనం ఇందులో పోసుకోవాలి. నెయ్యి, కమ్మని నెయ్యి పోసుకోండి. రూమ్ టెంపరేచర్లో వేడి ఉన్న నెయ్యి మాత్రమే పోసుకోండి, నార్మల్గా హీట్ చేసి మాత్రం పోయకండి. చూసారు కదా, ఇక నీట్గా కొద్దిగా యాడ్ చేసుకుంటూ, నెయ్యిని యాడ్ చేసుకుంటూ పోసుకోవాలి అన్నమాట. కొంచెంగా పోసుకుంటూ కలిపేయాలి. నెయ్యిని మొత్తం నీట్గా కలుపుతూనే ఉండండి నాన్ స్టాప్గా. చూసారు కదా, నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, వన్స్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే. అలాగే రెసిపీస్ నచ్చితే